ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు విడుదల చేసింది శ్వేతపత్రం కాదని సాకుపత్రమని ఏపీ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని గాలికి వదిలేశారన్నారు. తల్లి దీవెన, రైతు భరోసా, పెన్షన్, నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో పరిస్థితులు బాగాలేకపోవడం వల్లే తాము వెళ్లడం లేదన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో బుగ్గన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. 98% ఇంచుమించు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేసినాము. ఆ మిగిలిన 1-2 అదొకటి, అది కూడా సిపిఎస్ కంప్లీట్ చేయలేదు. సిపిఎస్ విధానాన్ని జిపిఎస్ విధానం అని చెప్పి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము దాన్ని డిజైన్ చేసినామో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా యావత్ దేశానికే అదే ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనలు ఉందన్నమాట. 2,50,000 కోట్ల బడ్జెట్ యావరేజ్ తీసుకుంటే 5 సంవత్సరాల మీద 12,50,000 అవుతుంది. ప్లెడ్జ్ చేసినది 250 కోట్లు. 12,50,000 కోట్ల బడ్జెట్ మీద 250 కోట్లు ప్లెడ్జ్ చేసిండేది. అదొకటి. రెండో పాయింట్, ఏదైతే మీరు చెప్పినారో మద్యపానం మీద ఇది ఒరిజినల్ ఇన్కమ్ కాదు. ఏదైతే ప్రైవేటు రీటైల్ వ్యాపారస్తులు అమ్మవలసిన రేటు కంటే కూడా ఎక్కువ రేటుకు అమ్ముతున్నారో అది మాత్రమే చేసినారు తప్ప ఒకవేళ ప్రైవేట్కి నడిపింటే ఆ డబ్బులు వచ్చేటివే కాదు.